డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ర్యాపిడ్‌గా ఒకసారి రివిజన్ చేసుకుందాం. నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్ అవ్యక్త రూపం. నీ యొక్క బాడీ, మైండ్, సెన్సెస్, ఎమోషన్ ఇవంతా వ్యక్త రూపాలు. సో, సర్వైవల్ అండ్ చేజింగ్ ఫర్ హ్యాపీనెస్ అనే టార్గెట్‌లో నీ గేమ్ నడుస్తున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి నువ్వు ఇంటలెక్ట్ అనే టూల్ వాడుతూ ఉంటావు. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏమో నిజంగా ట్రాన్స్‌డెంటల్ గురువు అది విట్‌నెస్‌గానే వర్క్ చేస్తుంటుంది. బట్ అప్‌వర్డ్ ఆర్క్‌లో అది ట్రాన్స్‌డెంటల్ గురువు కింద కూడా యాక్ట్ చేయొచ్చు. సో, ఈ సర్వైవల్ అండ్ చేసింగ్ ఆఫ్ హ్యాపీనెస్ కోసమని నువ్వు బాడీ, మైండ్, సెన్స్, ఎమోషన్‌ని పనిముట్ల కింద వాడి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటావు ఎగ్జిస్టెన్స్‌ని. సో, ఇంటలెక్ట్ టూల్ వాడుతుంటావు కాబట్టి నువ్వు క్లాసిఫికేషన్ అనే మోడ్‌లో నడుస్తుంటావు. అంటే క్లాసిఫికేషన్ వల్ల కాన్సీక్వెన్స్ గ్రేడేషన్ చేస్తావు. నెక్స్ట్ నువ్వు క్లాసిఫికేషన్‌లో ఏ సెట్‌తో ఐడెంటిఫై అవుతావో దాంతో సెపరేట్ అవుతూ ఉంటావు. సెపరేట్‌నెస్ ఎక్కుతున్న కొద్దీ ఇంక్లూసివ్‌నెస్ తగ్గిపోతుంది. ఒక ఇన్నెట్ ప్రాపర్టీ. అండ్ దీని కాన్సీక్వెన్స్ కింద గ్రేడేషన్ వల్ల సుపీరియర్, ఇన్ఫీరియర్ అని ఫీల్ అవుతావు. అండ్ లైక్, డిస్‌లైక్ అనేది ఎక్స్‌పీరియన్స్ నుండి వస్తుంది. ఎలా వస్తుందో ఇంతకుముందు తెలుసుకున్నాం. వాటి రిజల్ట్‌గా అటాచ్‌మెంట్, ఎవర్షను, ఇంక్లినేషను, టెండెన్సీ, వాసనాస్ ఇవన్నీ ఫార్మ్ అవుతాయి. అండ్ ఫైనల్‌గా నువ్వు బాండ్ అవుతావు. కర్మ వృద్ధి అంటాం బాండ్ అయితే. సో, ఇలా ఫ్యాబ్రికేట్ చేస్తావు. బోలెడు షెల్స్ ఫ్యాబ్రికేట్ చేసుకుంటావు నువ్వు. ఫైనల్‌గా ఒక లేబరని ఫార్మ్ చేసుకుంటావు. ఇది నువ్వే ఫార్మ్ చేసుకుంటావు. నువ్వే దాంట్లో బందీ అయ్యావు. ప్రిజన్ అయ్యావమాట ఈ సంసారం అనే గేమ్‌లో. ఈ సంసార గేమ్ నుండి బయటికి రావాలంటే ఏ టూల్స్‌తో నువ్వు ఫార్మ్ చేసావో ఈ లిబరంత్‌ని, మళ్ళా ఆ టూల్స్‌తోని వాడే బయటపడాలి. అయితే నీకు బయటపడటానికి గైడెన్స్ కావాలి. ఇక్కడ గైడెన్స్ ఎప్పుడైతే నువ్వు ప్రిజన్‌లో ఉన్నావనేది ఐడెంటిఫై చేసావో, నువ్వే బిల్డ్ చేసుకొని ఒక పంజరంలో ఉన్నావని ఐడెంటిఫై చేసావో, గురువు కోసం వెతుక్కుంటావు. ఇక్కడే రకరకాల యోగిక్ స్కిల్స్ వర్కవుతాయి. నిజానికి కేవలం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ తాకే ఎక్స్‌టర్నల్ గురువు యొక్క అవసరం. అది కూడా మ్యాప్ కిందే. మ్యాప్ చూపిస్తాడన్నమాట. ప్రాక్టీస్ నువ్వే చేయాలి. బట్ నువ్వు వన్స్ మాస్టరీ చేసిన తర్వాత 4 అంగాల్ని, దెన్ నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంటే నీ గురువు కింద పనిచేస్తుంది. ట్రాన్స్‌డెంటల్ గురువు. అప్పుడు దాని గైడెన్స్‌లో నువ్వు ధారణ, ధ్యాన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే స్థితిలో నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. అంటే ఇది జరగకుండా ఉండటానికి అడ్డుపడుతుంది ఏమిటి అంటే అజ్ఞానం, ఇగ్నోరెన్స్ అండ్ అన్‌నోన్ ఒక ఫియర్. దీంట్లో ఈ యొక్క అవ్యక్త రూపం యొక్క పార్ట్ ఇదంతా ఉంది గదా! ఒక ఫిలాసఫీ లాగా, థియాలజీ లాగా కనబడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలని ఆలోచిస్తే నీ బాడీని, మైండ్‌ని, సెన్స్‌ని, ఎమోషన్స్‌ని నువ్వు రిఫైన్ జేయాలి. అండ్ అసలు నీ సటిలర్ బాడీస్, థింకింగ్ టూల్స్, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్‌ని నువ్వు ముందసలు అవేర్‌లోకి రావాలి. అండ్ నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్‌తో నువ్వు కమ్యూనికేట్ చేయగలిగుండాలి. యోగి ప్రాక్టీసెస్ వాడి. సో, అప్పుడు నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క గైడెన్స్ తీసుకోగలవు. డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ రెడీ. అర్థమైందా? బట్ కానీ బాడీ అండ్ మైండ్ అండ్ సెన్సెస్, ఎమోషన్స్ పర్మిట్ చేయాలి గదా! ఆ పర్మిట్ చేసే పొజిషన్‌కి తీసుకురావటం మాట ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌కి కూడా గైడ్ చేసేయగలిగేది ట్రాన్స్‌డెంటల్ గురువే. సో, ట్రాన్స్‌జెండర్ గురువులు చేస్తే నువ్వు కర్మ నాశన అనే దాంట్లో ఇప్పుడే యాక్టివిటీసే పోవు. ఇప్పుడు అవే యాక్టివిటీస్ చేస్తావు. బిఫోర్ ఏ యాక్టివిటీస్ చేసావో యోగి ప్రాక్టీస్‌లో కూడా అవే యాక్టివిటీస్ చేస్తావు. బట్ తేడా ఏంటంటే కర్మనాశన. నువ్వంటే సంసారాన్ని వదిలి పారిపోవటం కాదు ఇక్కడ. యూ ఆర్ ఇన్ లిబరెన్స్ దట్స్ ఆల్. ఆ లిబరెన్స్‌లోనే తిరుగుతూ ఉంటావా? బయట పడటానికి ప్రయత్నం చేస్తావా అనేది నీ చాయిస్. సో, కర్మనాశన డీజనరేటింగ్ ఆల్ బాడీస్. నీ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి క్రాస్ స్టేజ్‌కొచ్చేసాయి గదా! సటిల్ నుండి ఫైనర్, ఫైనర్ నుండి క్రాస్‌కొచ్చాయి గదా! వాటిని మళ్ళా సటిల్ స్టేజ్‌కి డీజనరేట్ చేయటం. అలాగే నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇదే ప్రాసెస్ ద్వారా చేస్తాం. రిడీమింగ్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాం. ఈ రిడీమింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయటమే యోగా ప్రాక్టీసెస్ అంటే. దెన్ యూ గెట్ లిబరేటెడ్. అప్పుడు నువ్వు లిబరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ ఆల్ బాండ్స్. యువర్ వీల్ ఆఫ్ కర్మ దట్ ఈస్ పెయిన్డ్ will will be dechained and free in his rotation. సో, ఈ టోటల్ ప్రాసెస్ అంతా అర్థం చేసుకుంటే ముందు తెలుసుకోవడమే జరుగుతుంది.
2, 3 సార్లు సారీ ఫ్లో అయితే ఈ ఫ్లో చార్ట్ కుండా అర్థమవుతుంది. అప్పుడు ఏం చెయ్యాలో తెలుస్తుంది. సో, అందుకనే ఒక 4, 5 వీడియోల నుండి ఎప్పుడు ఓ మాట రిపీటెడ్‌గా చెప్తున్నా. నువ్వు చెయ్యలేని పని చెయ్యలేకపోవటం అనేది ఇష్యూ కాదు. నువ్వు చెయ్యగలిగే పని చేయలేకపోవటం అనేది ఇష్యూ. సో, నీ బాడీని నువ్వు రిఫైన్ చేసుకోలేవా? చేసుకోగలవు. నీ మైండ్‌ని నువ్వు రిఫైన్ చేసుకోగలవా? చేసుకోగలవు. నీ సెన్సెస్ నువ్వు రిఫైన్ చేయగలవా? చేయగలవు. నీ ఎమోషన్స్ నువ్వు రిఫైన్ చేసుకోగలవా? చేసుకోగలవు. అలాగే నీ సెటిల్ బాడీ గురించి నీవు వాటికి పర్సీవ్ చేయగలవా ఎగ్జిస్టెన్స్‌ని? చేయగలవు. పర్సెప్షన్ వేరు. ఫిజికల్ అబ్జర్వేషన్ సీయింగ్ వేరు. పర్సీవ్ చేయటానికి నీకు సెన్స్ ఆర్గాన్స్ అక్కర్లా. సెన్స్ ఆర్గాన్స్ లేకుండా నువ్వు పర్సీవ్ చేయొచ్చు. ఎలా పర్సీవ్ చేయొచ్చు? అలా పర్సీవ్ చేస్తున్నావు గదా! సో, నువ్వు చేయగలిగే పని చేయలేకపోవటం అన్నమాట అక్కడ. లేదా మియర్ కంక్లూజన్స్‌కెళ్ళిపోవటం అన్నమాట. తెలిసిన విషయాల్లో ఎంతవరకు తెలుసో అంతే అదే ఫైనల్ అనుకోవటం. అంటే తెలిసిందే అండర్‌స్టాండ్ అనుకోవటం. తెలిసినంత వరకే అది ట్రూత్ అనుకోవటం. సో, దేర్‌ఫోర్ నువ్వు చెయ్యగలిగిన పనులు చెయ్యలేకపోవటం అనేది ఇష్యూ. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.